హాజీపూర్ మండలంలోని సబ్బపల్లి, టికన్నపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ హాజీపూర్ మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల కంటే అధికంగా కోతలు విధిస్తున్నారని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోయిందని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్ని బ్యాగులు, తర్పాలిన్లు, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయని తెలిపారు. దీంతో రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్దే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారులు స్పందించి తడిసిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మిల్లుల వద్ద తరుగు పేరుతో జరుగుతున్న అక్రమ కోతలను అరికట్టి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ సర్పంచ్ మాధవర్పు శ్రీలత రామారావు, కార్పొరేటర్లు అబ్దుల్ సత్తర్, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, మాజీ ప్రధాన కార్యదర్శి మాధవర్పు జీవన్ రావు, మంచాల పిఎస్సిఎస్ చైర్మన్ సందెళ్ల వెంకటేష్, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ఒడ్డే బాలరాజు, మాజీ జెడబ్ కో ఆప్షన్ మెంబర్ నయీం పాషా, నాయకులు బొడ్డు రవి, సోగాల కిష్టయ్య, బేర పోచయ్య, బల్లేపు వినోద్, అర్జున్, పోడేటి తిరుపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మేము మళ్ళీ 43 కిలో పెట్టేసినాం. ఇప్పుడైతే మంచిగా పోతున్నాయి అడ్లు. 43 పెడితే 42 పెడితే మళ్ళీ రిటర్న్ తీసుకోలే. 43 పెడితే ఒకటి పోతాయి. అంటే క్లీన్ చేసి ఇమ్మన్నారు, రైతులు క్లీన్ చేయలేదు. ఇక క్లీన్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లాగున్నాయి. నువ్వు ఏమున్నది ఏమన్నా పోతే బ్యాగ్ మన పోతే ఒక ½ కిలో పోతుంది, కిలో అంతే. మ్యాక్సిమం బ్యాగు కిలో, లేకపోతే బ్యాగ్ కిలో. ఎంతమ్మా? 43 పెడతాను. మరి 43 పెట్టద్దు కదా. పెట్టదంటే రైస్ మిల్ వల్ల దించుకోలేదు కదా. దించలేదా? మరి మీరు జేసీకి ఎంఆర్ఓ చెప్తారా? రైస్ మిల్ ఏమంటారు, నిర్వాహకులకు ఇత్తనం ఆ కిలో పైసలు వేరే పేరు రాసుకొస్తారు. వాళ్ళ పేరు ఇత్తనం వాళ్ళు అట్లా అంటారు. నాతో అన్నారు, చెప్తాను నేను. నాకదే వాళ్ళు చెప్పారు అది తప్పు చేసి ఆ కిలో 41 43 పెట్టద్దా? మీరు డిమాండ్ చేయండి. 43 పెట్టకండి దయచేసి, మీరే నష్టపోతారు. అంతకుముందు పెట్టిరా 23 కన్నా మొదలు 10 ఏళ్ళు ఇప్పుడు పెట్టినా చెప్పండి వాస్తవంగా. అంటే నేను ఇప్పుడు నా ముందు అవసరం లేదు, మాకు ఏదో భయాన్ని బట్టి చెప్పండి. రైతుల దగ్గర దోసుకుంటున్నారు. హాజీపూర్లో ఒక సెంటర్ వడ్ల కేంద్రం రావడం జరిగింది. మేము వస్తేనే కాంటా కనబడుతుంది. కాంటాలో 43 పెట్టారు. 43 పెట్టారు ఇక్కడ. తర్వాత ఎవరైతే కాంటా చేస్తుందో హమాలీసు, వాళ్ళు బీహారీ అనుకుంటా బహుశా, వాళ్ళు ఏమంటారు 43 అంటారు. कौन बोले बोले तो हमारे बोले से हम लगाए बोलते बोले 43 ఇన్ఛార్జ్ వాళ్ళు కాంటా ఇన్ఛార్జ్ ఆమె కూడా ఆ తల్లి ఏమంటుంది 43 పెట్టకపోతే రైస్ మిల్ తీసుకుంటలేదు మాట చెప్తున్నారు. ఇంతకన్నా సాక్ష్యం మరొకట్లేదు. ఇది కూడా కలెక్టర్ గారు పంపిస్తాం. ఇది కూడా విజిట్ చేయండి. 43 పెట్టంగా మన ఇక్కడ 43, మళ్ళీ అక్కడ పోయినాక ఇంకేం బాగుతుందో, మళ్ళీ రైస్ మిల్ కాడ ఇంకేం బాగుతుందో తెలియదు. ఇంకా ఇదైతే 43 మా ముందే మేము చూసినాం, బ్యాగ్ కూడా ఫోటో తీసినాం. ఇది కలెక్టర్ గారు పంపిస్తున్నాం, జేసీ గారు పంపిస్తున్నాం. మరి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించాలి. మీరే గన్ని బ్యాగ్ అన్నారు, గన్ని బ్యాగ్ పోయింది, అది 43 పోతుంది. ఇది రైతుల దగ్గర దోసుకోవడానికి డబ్బులు పెద్ద ఎత్తున మరి రైస్ మిల్లకు లాభం చేయడానికి ఇది పన్నాగం. జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి, జేసీ గారు చొరవ తీసుకోవాలి. ఇక ఎమ్మెల్యే గారు అయితే మనం చెప్పే అవసరం, ఎందుకంటే ఆయన రైస్ మిల్తో కుమ్ముకేయండి కాబట్టి ఆయన మనం ఏం చేయలేము. ఆయన ప్రజాప్రతినిధి అధికారులు అంటే కలెక్టర్, జేసీ గారు ఖచ్చితంగా దీని మీద ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఖచ్చితంగా 40 గన్ని బ్యాగ్ పరిమితం వల్ల ఎక్కువ అయిందంటే మీరే బాధ్యులు అవుతారు.